రామాయణ బాలకాండ 4th సర్గ. ఇక్కడ కుశలవులు రామాయణాన్ని గానము చెయ్యుట. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషిః చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్. బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల దివ్య జ్ఞానాన్ని దివ్య దృష్టిని పొందినవాడు అయిన వాల్మీకి మహాముని ఈ మహాకావ్యాన్ని, రామాయణం అన్న మహాకావ్యాన్ని రాయటానికి పూనుకున్నాడు. ఎంత అందంగా రాశాడు అంటే, కౌసలాధీశుడు కౌసల్యాదేవి యొక్క పుత్రుడైన, అలాగే దశరథుడి యొక్క ఆత్మ అంటే ఈయన పంచప్రాణాలు పెట్టుకున్న ఉన్నవాడు, అలాంటి అయోధ్యాపతి అయిన శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న ఆ శ్రీరామచంద్రుడు యొక్క చరితము ఎంత అందంగా ఉంది అంటే, శబ్ద అర్థాల అలంకారాలతో శోభాయమానంగా. ఒక వస్తువు ఉంది అంటే దానికి అందంగానే ఉంటుంది, కానీ దానికి ఇంకా నేను ఏదైనా అలంకరించి అంత చక్కగా ఏదైనా పెట్టి దానికి ఇంకా వస్త్రాలు పెట్టి చుట్టూ పువ్వులు పెట్టి పెడితే ఇంకా అందంగా ఎలా ఉంటుందో అలాగా చరిత అన్నదే చాలా అందంగా ఉన్నది ఆయన కథ. అయితే దానికి ఎంత లయబద్ధంగా అక్షరాన్ని ఎంత పొందిగ్గా పెట్టి అంతలాగా పెట్టాడు అంటే వినేవాడికి ఇంకా ఆతృత కలిగే. అదే కథని చెప్పే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ కొంతమంది చెప్పే కథ ఎలా ఉంటుంది అంటే రోజుల తరబడి చెప్పకపోయినా సరే, చాలా క్లుప్తంగా చెప్పినా సరే మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది. చాలా తేలికగా మనకి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. నేను చాలా బాగా చెప్పగలను, కానీ అందులో నేను వాడే పదాలు ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంటే, ఈ పదాలు ఎతుక్కోవటానికి కొన్ని జన్మలు పడతాయి అన్నట్టుగా ఉంటే కథ ఎవరికి అర్థమవుతుంది? ఎంత కష్టతరమైనదైనా చాలా సులువుగా తేలికగా నీకు నీకని కాదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, అన్నీ చదివిన వాళ్ళకి అన్నీ వచ్చిన వాళ్ళకి అర్థం అవుతాయి. ఏదీ చదవకుండా ఏదీ రాని వాడికి కూడా చాలా వాడుక భాషలో పెట్టినట్టుగా అవి అర్థమయ్యేలాగా పెడితే ఎంత అందంగా అనిపిస్తుంది. నాకు కూడా అర్థమైందని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఇది వినటము, విన్న ద్వారా ఆచరణలో మార్పులు తెచ్చుకోవటానికి, ఒకళ్ళ ద్వారా తెలుసుకుని కూడా నాలో ఉన్న విచక్షణ రహితమైన స్థితిని నేను మార్చుకుని జ్ఞానాన్ని పెంచుకునే విధంగా, ధర్మాన్ని పట్టుకుని నడిచే విధంగా, ధర్మాన్ని ఆచరించాలి, 10 మందితో ఆచరింపజేసేది ఆ రాముడి యొక్క గాథ. ఆ గాథని వినటం ద్వారా నువ్వేంటి వింటే పాపాలు పోతాయంటే పోతాయా? లేదు. నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావు. ఒకళ్ళు తప్పు చేశావని వేలెత్తి చూపించక్కర్లేదు. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. వినగలిగే స్థితిలో నువ్వు ఉంటే, ఆ స్థితి నువ్వు చేరాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి నీ ఆధీనంలో ఉండాలి. అందుకని ఇది అంతగా, పైగా ఇది ఎందుకు చేశారు? లోక కళ్యాణం కోసం అద్భుతంగా రచించారు. ఆయనకి దివ్య దృష్టి ఉంది. ఆయన తెలుసుకున్నాడు. ఆయన రాసుకుని ఆయన దగ్గర పెట్టుకోవచ్చు కదా! నలుగురికి అందేలాగా మళ్ళీ శిష్యుడికి చెప్పించి గానం ద్వారా ఎందుకు మళ్ళీ అందరికీ అందేలాగా అంటే, వినటం ద్వారా చదవగలిగిన వాళ్ళు అందరూ ఉండరు. వెళ్ళి శిక్షణ పొందేవాళ్ళు కూడా ఉండరు. కొన్ని కొన్ని వృత్తులు ఉంటాయి. వాళ్ళకి పాపం పొద్దంతా అదే సరిపోతుంది. కానీ అంతా పని చేశాక అలిసిపోయి ఉన్నవాడికి ఎలా అయితే ఒక మంచి పాట వింటుంటే హాయిగా అనిపిస్తుంది, అలాగే తెలుసుకోదగిన విషయాల్ని తెలుసుకుంటూ మళ్ళీ ఆచరణలో అవి పెట్టే విధంగా నేను మారేలాగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటేనే అది జరుగుతుంది. అందుకని లోకహితార్థమై అద్భుతంగా దీన్ని గానం చేస్తే అందరికీ వినిపించేలాగా. ఇది అప్పట్లో ఏమయ్యేది? హరికథల రూపంలో మనకి కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం దాకా కూడా, కొన్ని దశాబ్దాల క్రితం వరకు పండగ వచ్చిందంటే, పబ్బం వచ్చిందంటే ఈ హరికథలని బోల్డు బోల్డు కథలు ఇవన్నీ ఈ గాథల రూపంలో మనకి అసలు ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాము, లేకపోతే కొంతమందికి ఎలా అయితే పుణ్యప్రదమైన కొన్ని కథల రూపంలో ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, పాపాలంటే ఎలా చేస్తున్నావు, పాపం చెయ్యకుండా ధర్మపరంగా ఎలా నడుచుకోవాలని కథల రూపంలో అందరికీ చెప్పేవాళ్ళు. అవి మనసుకి హత్తుకునేలాగా ఉంటాయి. అన్నీ నాకే అనుభవంలోకి రావాలి అంటే నాకు 60 ఏళ్ళు వచ్చాక అవన్నీ తెలుస్తాయి. అప్పుడు నేను మార్పులు, చేర్పులు చేసుకోవడానికి నా శరీరం కూడా నాకు సహకరించదు. పైగా నేను ఇప్పుడు తెలుసుకున్నాను కదా అని ఇలా ఉండకమ్మా అని చెప్పటానికి కూడా అర్హతను కూడా నేను కోల్పోతాను. ఎందుకంటే నేను ఎలా బ్రతికానో అందరికీ తెలుసు. అవి నేను మారినప్పుడు, నేను ఆచరించినప్పుడు ఇంకొకడికి చెప్పే యోగ్యత కూడా నేను కోల్పోతున్నాను. చతుర్వింశత్ సహస్రాని శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః తథా సర్గా శతాన్ పంచ షట్కంఠాని తతోత్తరం. వాల్మీకి మహర్షి ఈ రామాయణాన్ని 6 కాండములుగా చేశారు. అంటే మనకి లాస్ట్‌లో ఉత్తరకాండ కూడా పెడతారు.
అంటే ఈ 6 కాండల్లో ఉన్నవి ఏంటి అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, అలాగే కిష్కింధ, సుందరకాండ, యుద్ధకాండ ఈ 6 కాండలుగా చేసి ఇందులో మళ్ళీ 24,000 సర్గాలతో ఉన్నాయి శ్లోకాలుగా అవన్నీ కూడా రచించారు. అలాగే చివరికి ఈ 6 కాండలతో రామాయణం అయిపోయిందని చెప్పి 6 కాండలు ప్రధానము అని చెప్పి మళ్ళీ చివర్ల ఉత్తరకాండను కూడా ఆయనే రచించారు. కృత్స్వాపి తన్మహాప్రాజ్ఞః సవివిష్యం సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రాయుంజీయాతిథి ప్రభుః. ఎంతో బుద్ధిమంతుడైన పైగా చాలా సమర్థత కలిగిన వాడైన వాల్మీకి మహర్షి శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినంత వరకు ఆ గాథను, అలాగే అశ్వమేధ యాగం జరిగిన తర్వాత జరుగుతున్నప్పుడు ఆ కథల్ని కూడా ఉత్తరకాండలో అంటే ఆయన మళ్ళీ యుద్ధం చేసి రావణాసుడిని చంపేసిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోయిన దాకా అక్కడ వరకు తర్వాత మళ్ళీ ఆయన అశ్వమేధ యాగం చేసే ఆయన్ని కూడా ఉత్తరకాండలో రాశారు. ఇక ఈ రామాయణానికి కంఠస్థం చేసి గానంలాగా చెయ్యగలిగిన వాళ్ళు ఎవ్వరు అని ఆయన ఆలోచన ఉంది. ఎవరు చేస్తారు అని. అంటే అప్పటిదాకా ఏదైతే ఇంకా ఉత్తరకాండ రాయకుండా అక్కడ వరకు ఆపారు. అయితే దీన్ని ఇప్పుడు దాకా ఎవరు ఈ వృత్తాంతాన్నంతా కూడా గానం చేసి ఎవరు వినిపిస్తారు? ఎవరు చెయ్యగలరు అని ఆలోచిస్తున్నారు. తస్య చింతయామానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ మునివేశౌ కుశీలవౌ. కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమ వాసినౌ. ఇప్పుడు నేను ఎంత గొప్పగా రాసినా సరే చెప్పేవాడు కూడా అంత చక్కగా చెప్తేనే అది మళ్ళీ అందరికీ అర్థమవుతుంది. ఎంత గొప్పదైనా సరే చెప్పేవాడు సరిగ్గా చెప్పకపోతే అందులో మళ్ళీ ఏదో లోపం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. రాసిన దాంట్లో లోపం ఉండదు కానీ చెప్పేవాడిలో ఆ ప్రతిభ లేకపోతే దీన్ని దిగజార్చేలాగా చెప్తాడు, లేకపోతే దీన్ని ఇంకా ఉన్నతానికి తీసుకెళ్లేలాగా కూడా చెప్పగలరు. ఇలా ఆలోచిస్తున్న ఆ మహర్షి ఇంత కావ్యాలతో ఉన్న ఈ శ్లోకాలతో కంఠస్థం చేసి గానం చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు? ఇలా శిష్యులకి ఎవరికి ఇది ప్రాప్తించింది భగవంతుడు అనుగ్రహం ఉండాలనుకుని ఒక్కసారిగా మళ్ళీ భగవంతుణ్ణి ధ్యానిస్తుండగా మునివేషంలో ఉన్న కుశలవులు అక్కడికి వచ్చారు. ఆయన పాదాలకి ఆయనే నమస్కరించి ఆయన దగ్గరికి వచ్చారు. గురువుకి సేవలు చేసుకుంటున్న వాళ్ళు ఎప్పుడు నిరంతరము అదే ధ్యాసలో ఉండేవాళ్ళు. అధ్యయనం అంతా కూడా పూర్తి చేసుకుని స్థిరమైన బుద్ధితో వాళ్ళక్కడ రాజకుమారులైనప్పటికీ కూడా మునివేషంలో ఉండి విద్యార్థుల్లాగా బాగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళు. అంటే విద్యార్థి అన్నవాడు గురువుకి సేవ చేయటం ఇలా కాకుండా గురువు చెప్పిందల్లా కూడా బాగా నేర్చుకోగలిగి నైపుణ్యాన్ని చూపించగలిగిన వాడు. అందుకని వీళ్ళు విద్యార్థులు బాగా ఏది చెప్తే అది అంత చక్కగా నేర్చుకుంటారు. సమాన స్థాయిలో పైగా ఇద్దరు కూడా గానం చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క శృతి ఉంటుంది. ఇద్దరు కలిసి చేస్తున్నారంటే ఇద్దరు లయబద్ధంగా ఉండాలి. వీళ్ళ శృతికి అంటే వీళ్ళ గొంతు కొంతమంది ఎక్కువగా ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటుంది. కానీ ఇద్దరు పాడుతుంటే ఇద్దరు కాదు ఒకళ్ళే పాడుతున్నారన్నట్టుగా వినిపించేలాగా పాడగలరు. అందుకని ఇద్దరు కూడా సమాన స్థాయిలో గానం చెయ్యగలిగిన అన్నా తమ్ములు. కంఠం కూడా ఒకలాగే ఉంటుంది, ఒకళ్ళు పాడుతున్నట్టే అనిపిస్తుంది అలాంటి వాళ్ళు. అందుకని చక్కగా గొంతు కూడా ఉన్నది. తన ఆశ్రమంలో నివాసిస్తున్న వాళ్ళు ఆ లవకుశులు. మహర్షి ఒక్కసారిగా వాడిని చూశారు. వీళ్ళు రామాయణ గానం చేయటానికి సమర్థులు అయినే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. సతు మేధావినో దృష్ట్వా వేదేషు పరినిష్ఠితో వేదోపబృంహానార్థాయ తావగ్రాహాయతః ప్రభుః కావ్యం రామాయణం కృత్స్నం సీతాయశ్చరితం మహత్ పౌలస్త్యావదమిత్యేవ చకార చరితవ్రతః. వేదాలతో సమానమైన వేదాలకి ప్రతిరూపంగా వేదాలు కొన్ని ఏవైతే ఎలా నడుచుకోవాలో ఏది ధర్మము ఏది ఏంటి సృష్టి ప్రక్రియ అన్నట్టు చెప్పారు. దాన్ని ఆచరించి చూపించిన వాడు రాముడు. అందుకనే దీన్ని వేదాలకి ఒక రూపాన్ని ఇస్తే ఎలా ఉంటాడు, ఆచరిస్తే ఎలా ఉంటుంది అన్నది అందుకని రామాయణం అన్నది వేదానికి ప్రతిరూపము అంటారు. ఇలా రామాయణాన్ని గానం చేయటం ద్వారా వేదాల్లో అర్థాల్ని కూడా వ్యక్తపరచడానికి, వేదాల్లో ఉన్న ధర్మాల్ని చెప్పటానికి, ఇలా ప్రసిద్ధి చెందేలాగా చేయటానికి సమర్థత కలిగిన వాళ్ళు వాల్మీకి. ఈ విషయాన్ని గ్రహించటంలో వాళ్ళని ధారణ చేయటంలోనూ గట్టి శక్తి కలిగిన వాళ్ళు. వేదాంగాలు అధ్యయనం చేసిన వారైనా ఆ లవకుశులు స్వీకరించారు.
ఏదైతే ఈయన రాసాడో అదే అర్థంతో గానము కొన్ని కొన్ని పాటలుంటాయి. అది ఏడుపు పాటైతే దానిలో ఉన్న భావాన్ని వ్యక్తపరిచేలాగా అంత అందంగా పాడతారు. అంటే నటించేవాళ్ళు వాళ్ళు నటిస్తున్నారు కాబట్టి ఆ భావాన్ని వాళ్ళక్కడ ప్రదర్శిస్తారు. కానీ నిజంగా గానం ఎంత బాగా వాళ్ళు పాడతారు అంటే ఈ బాధను వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా పాడతారు. అలాగే ఇక్కడ ఇంతలా లయబద్ధంగా ఉన్న శ్లోకాల్ని అలాగ ధారణ చేసి స్వీకరించి పాడగలిగిన వాళ్ళు లవకుశులు. ఈ రామాయణ మహాకావ్యాన్ని ముఖ్యంగా శ్రీరాముడు యొక్క ఆ వృత్తాంతాన్ని, సీత యొక్క చరితని, రావణాసుడు యొక్క వధను వర్ణించిన అవన్నీ కూడా రామాయణము అని, సీతా చరితము అని కూడా అంటారు. పౌలస్త్య వధము అంటే ఎలా అయితే ఈ రాముడు వంశం ఉన్నదో అలాగే ఇక్ష్వాకు వంశం, అలాగే రావణాసుడు ఒక వంశము, పౌలస్త వంశము. అందుకని పౌలస్త్య వధము అంటారు. ఇలా పేర్కొన్నారని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి లవకుశులకు ఉపదేశించాడు. పాఠ్యే గేయే చ మధురం ప్రామాణ్యే స్త్రీభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయా సమన్వితం రసేహ శృంగార కారుణ్యహాస్య వీరభయానకేహ రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతద్దయాగతం. ఈ రామాయణం చక్కగా చదవగలిగిన వాళ్ళు పఠించి పైగా మధురంగా గానం అంటే ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ తప్పులు లేకుండా అలా పాడగలిగిన వాళ్ళకి అనువైనది. అలాగే దీన్ని మళ్ళీ స్థాయిలో అంటే త్రిశ్ర చతురశ్ర మిశ్రమాలతో అంటే ఒక కథలో ఏముంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మళ్ళీ కోపతాపాలకి లోనవటం ఇవన్నీ జరుగుతాయి. అన్నీ ఒకే స్వరంతో ఒకేలాగా పాడకుండా అదే లయబద్ధంగా పాడాలి. కానీ అవన్నీ భావాలు వ్యక్తపరిచేలాగా ఇప్పుడు మనకి వీడియో చూస్తున్నాం అంటే అక్కడ మనిషి కనపడతాడు కాబట్టి హావభావాలు కూడా మళ్ళీ ఏడుస్తూ ఉండి ఏదో నవ్వుతూ మాట్లాడితే మళ్ళీ దానికి ఎలా అయితే సింక్ అవ్వలేదంటామో కొన్ని కొన్ని ఆడియో వినేటప్పుడు కూడా ఆ భావాలకి మనం లోనయ్యేలాగా వింటున్నాం కానీ దాని మీద మనకి ప్రభావం చూపించేలాగా అంతలాగా వాళ్ళు అది స్పందన కలిగిచ్చేలాగా చెప్తారు. అందుకని ఇక్కడ ఇన్ని రకాల స్థాయిలలో అది ఉండేలాగా ఆ ప్రమాణాలతో చక్కగా ఉన్నది. ఎలా అయితే మనకి సంగీతంలో సప్తస్వరాలు అంటారో అలాగా సరిగమ పదనిస ఇవన్నీ కూడా సప్తస్వరాల్లో కూర్చబడి ఉన్నది. ఆ వీణను మోగిస్తూ దానికి తగ్గట్టుగా లయబద్ధంగా పాడటము. ఆ తంత్రి వాద్యాల సైతము మృదంగాలు ఇలా అన్ని వాయిద్యాలు ఎలా అయితే స్వరాలు పలికేలాగా ఉంటాయి. గానంలోనే కాకుండా ఈ సంగీతపరమైన ఏవైతే ఉంటాయో అయన్నీ కూడా వాయించినప్పుడు కూడా అవే స్వరాలు పలుకుతూ ఉంటాయి. అలాగే అంటే చెప్పేదానికి వెనక స్వరం కూడా కూడితే అది అందం ఇంకా ఎలా బావుంటుందో వినటానికి ఇలా పలికించి అణువుగా ఉండాలి. ఇందులో ఉన్న అన్ని రసాలు శృంగార రసం, వీర రసం, కరుణ రసం, హాస్య రసం, రౌద్ర రసం, భయానకాది ఇలా నవరసాలతో ఉన్నది. అందుకని పరిపుష్టమైనది. అన్నీ ఉన్నాయి ఇందులో. ఒకటి ఉంది, ఒకటి లేదంటానికి లేదు. పైగా ఏ రసాన్ని పాడుతున్నారో ఆ రసాన్ని వ్యక్తపరిచేలాగా ఉండాలి. అలాంటి రామాయణ కావ్యాన్ని ఆ లవకుశులు గానం చేశారు. తౌతు గాంధర్వ తత్వజ్ఞౌ మూర్ఛ నాస్తాన కోవిధౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ గంధర్వావివ రూపిణౌ రూపలక్షణ సంపన్నౌ మధుర్ స్వరభాషిణౌ బింబాదివ్రోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథా పరో. కవల పిల్లలైన వీళ్ళిద్దరూ కూడా లవకుశులు సంగీత శాస్త్రంలో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు. వీణ వాయించటంలో కూడా నేర్పరులు. పైగా వాళ్ళ స్వరం మరీ సన్నగా ఉండదు, మరీ ఎత్తుగా లేకుండా మాంధ్ర తారా స్థాయిలో కూడా చక్కగా గానం చెయ్యగలిగిన వాళ్ళు. కమ్మన గొంతు కూడా చాలా పాడగలగటం వేరు, ఆ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుంది. కొంతమంది మాట్లాడినా పాడినట్టే అనిపిస్తుంది. అలాంటి కంఠస్వరం కలిగిన వాళ్ళు. పైగా మనుష్య రూపంలో ఉన్న గంధర్వులేమో అన్నట్టుగా అనిపించేలాగా రూపాలు కూడా కొంతమంది చూస్తేనే మనల్ని ఆకర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో ఉన్నా సరే కొంతమంది గొంతు ఎంత చక్కగా ఉంటుందో అది వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి స్వరం కలిగిన వాళ్ళు, అటువంటి రూపాలు కలిగిన గంధర్వులే ఏమో అనిపిస్తున్నట్టున్నారు. పైగా చక్కగా దానికి తగ్గట్టుగా అభినయంతో చేస్తూ పాటలు పాడే కుశలత కలిగిన వాళ్ళు. చాలా మృదు మధురంగా మాట్లాడేవాళ్ళు. అన్నిటిలో కూడా చతురులు. రాముని రూపానికి అచ్చుదిద్దినట్టుగా ప్రతిబింబాల్లాగా ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరూ. అలాంటి లవకుశులు రామాయణాన్ని గానం చేస్తున్నారు. తన తండ్రి గాథను వాళ్ళే పాడుతున్నట్టుగా ఉన్నది.
తౌ రాజపుత్రౌ కర్త్రేస్న్యాధర్మ్యా మాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యామనిందితౌ ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యథోపదేశం తత్వజ్ఞో జగత్తుస్థౌ సమాహితౌ. ఏ మాత్రము లోపాలు లేకుండా గురువు ఎలా అయితే ఉపదేశించాడో దానికి తగ్గట్టుగా గానం చెయ్యగలిగిన వాళ్ళు, మునివేషంలో ఉన్న ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఆ రాజకుమారులు అన్ని ధర్మాలు కూడా చెప్పేలాగా చాలా ఉత్తమమైన గుణాలు కలిగిన వాళ్ళు రామాయణం అన్న మహాకావ్యాన్ని పూర్తిగా కంఠస్థం 24,000 శ్లోకాల్ని కంఠస్థం చేశారు. మనకు ఒక్క శ్లోకం చదవమంటేనే 10 రోజులు చదవకపోతే మళ్ళీ మర్చిపోతాం. అలాంటిది 24,000 శ్లోకాల్ని కంఠస్థం చెయ్యటమే కాకుండా పైగా ఉన్న 9 రసాలకు తగ్గట్టుగా మృదు మధురంగా గానం చెయ్యగలిగిన వాళ్ళు, పూర్తిగా చేసి వారు అర్థవంతంగా చక్కగా చెప్పగలిగిన వాళ్ళు, అందులో ఏదైతే అర్థంతో రాశారో ఆ అర్థాన్ని స్వరాన్ని కూర్చి చెప్పటంలో అందులో ఉన్న రసాన్ని కూడా వ్యక్తపరిచిన సమర్థత కలిగిన వాళ్ళు, అంత బుద్ధిమంతులు, ఉత్తమ గుణములు చాలా కుదురైన వారు, సమస్త శబ్ద లక్షణములు తెలిసిన వాళ్ళంటే ఒక్కొక్క అక్షరం ఎలా పలకాలి అవి కూడా బాగా తెలిసిన వాళ్ళు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధు పురుషులు ఆ సభలో చేరి ఉండగా ఆ సోదరులు రామాయణ మహాకావ్యాన్ని గానము చేశారు. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యం అఘాయతాం. త్రచ్చుత్వా మునియాः సర్వే బాష్పపర్యాకులేక్షణాः సాధు సాధ్వీతి చావూచుః పరం విస్మయమాగతాః. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి స్థితప్రజ్ఞుడైన అంటే స్థిరబుద్ధి కలిగిన వాళ్ళు ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ అక్కడ హాయిగా ఆసనాల మీద కూర్చుని ఉండగా అప్పుడు ఇంత బుద్ధిమంతులైన రూపంలో గుణముల్లో కూడా చాలా బుద్ధిమంతులు, అన్ని లక్షణాలు సంపన్నంగా ఉన్నవాళ్ళు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన లవకుశులు వాళ్ళందరి ముందు ఆ రామాయణ ఒక కావ్యాన్ని గానము చేశారు. ఆ సభలో ఆ మునులందరూ కూడా ఆ కావ్యగానాన్ని విని పరమ ఆశ్చర్య భరితులైపోయి అలా ఆనంద అశ్రువులతో భాగు భాగు అంటూ అలా ఉండిపోయారు. తే ప్రీతమానసః సర్వే మునయో ధర్మవత్సలాః ప్రశశంస్తుః ప్రశస్తస్త్వౌ గాయమానౌ కుశీలవో ఆహో గీతస్య మాధుర్యం శ్లోకానాం తు విశేషతః చిరనిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శతం. ఎంత చక్కగా పాడారంటే ఇంకా వాళ్ళు చాలా బాగుంది అన్నారు. అంటే అల్పులైన వాళ్ళు తప్పులున్నా తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళైతే కొంచెం బాగా పాడినా అటు ఇటుగా ఉన్నా బాగుందనేస్తాం. కానీ వచ్చిన వాళ్ళు స్థిరబుద్ధి కలిగిన వాళ్ళు, సాధనలో ఆరితేరిన వాళ్ళు, అటువంటి ఋషులు వచ్చి ఉన్నారు. వాళ్ళ ముందు వీళ్ళు పాడి వాళ్ళతోనే శభాష్ అనిపించుకున్నారు బాగు బాగు అని. ఆ లవకుశుల పైన వాళ్ళు ప్రశంసలతో వాళ్ళు పొగుడుతూ ముంచేశారు. ఏ మాత్రము మాత్సర్యము లేని వాళ్ళు, గానానందము పొంగిపోయిన వాళ్ళు, అంటే వీళ్ళు మీద ఎక్కువ చూపించాలి, వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు నాకు ఇష్టం లేని వాళ్ళు అన్న భేదాలు లేని వాళ్ళు. ఎందుకు వీళ్ళు స్థితప్రజ్ఞ స్థితి కలిగిన వాళ్ళు, స్థిరబుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు చేసేది లోక ఉద్ధరణకి తప్పితే వాళ్ళ లాభం కోసం వాళ్ళు కర్మలు చెయ్యరు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ కావ్యాన్ని మెచ్చుకుంటూ ఆ కావ్యానికి లీనమైపోయి ఆనందంతో పొంగిపోయి వాళ్ళలాగా పొగిడారు. దానివల్ల వాళ్ళకి ఏం లాభం లేదు, పైగా ఇక్కడ నిస్వార్థంగా పొగిడారు. ఆ మునుల అందరూ కూడా వాళ్ళు చేసిన గానానికి, ఆ మధురమైన గానానికి పొగుడుతూ లవకుశులకి ఆహా ఈ గాన మాధుర్యం ఎంత అద్భుతంగా ఉన్నది అని చాలా మెచ్చుకున్నారు. శ్లోకాలు రచన వైశిష్టం కూడా ఉట్టిపడేలాగా ఇంకా చాలా అందంగా పాడారు మీరు. ఇలాంటిది ఎన్నడూ జరగలేదు. ఈ వృత్తాంతమే కూడా కళ్ళకి కట్టినట్టుగా, అంటే వాళ్ళు పాడుతుంటేనే అంత లయబద్ధంగా రసాలన్నీ ఉట్టిపడేలాగా చెప్తూ ఉంటే నిజంగా మనం చూసినట్టే, మనం ప్రత్యక్షంగా అవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే వీళ్ళకి అనిపించింది. అందుకని కన్నులకు కట్టునట్టుగా ఉన్నది అని వాళ్ళందరూ వీళ్ళిద్దరినీ కూడా పొగడ్తలతో ముంచేశారు.
దీంతో రామాయణ బాలకాండ 4 సర్గాలో 17 శ్లోకాస్ సంపూర్ణం.